ఎప్పుడైతే నేపాల్లో జెన్జెడ్ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ జెన్జెడ్ అనే పదం బాగా ఫేమస్ అయింది. అసలు ఈ జెన్జెడ్ అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అంటారు. ఎందుకంటే ఈ జనరేషన్ చిన్నప్పటి నుంచే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వాడుతూ పెరిగిన జనరేషన్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళని డిజిటల్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ జనరేషన్ కూడా చెప్పొచ్చు. ఇలాంటి జెన్జెడ్ యువత నేపాల్ దేశంలో సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే రోడ్ల మీదకు వచ్చి దేశాన్ని మొత్తం తగలబెట్టేసి సర్వనాశనం చేశారు. చివరికి ఆ దేశ ప్రధాని కూడా దేశం విడిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదంతా జరిగింది నేపాల్ దేశానికి ఏదో స్వాతంత్రం తీసుకురావడం కోసం కాదు, కేవలం సోషల్ మీడియా మీద బ్యాన్ ఎత్తివేయడం కోసం మాత్రమే. మన దేశంలో కూడా మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి జనరేషన్ ఉద్యమాలు రావాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రాహుల్ గాంధీ అయిన కేటీఆర్ కూడా దేశంలో జనరేషన్ ఉద్యమాలు వస్తాయని ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతున్నారు. You're saying a Nepal-like scenario can happen in India? If governments continue to fail them, if governments continue to fail the aspirations of people of India, why not? Yes. నిజంగా మన దేశంలో జనరేషన్ జెడ్ ఉద్యమాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఒక పక్క GST 2.0 అమలు చేస్తున్నారు, ఇంకో పక్క 75 సంవత్సరాలుగా రైలు మార్గం లేని మిజోరాంలో కొత్తగా రైలు సదుపాయాలు కల్పిస్తున్నారు. GDPలోనే ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం మనం. కొత్తగా ఇండియన్ మేడ్ సెమీ కండక్టర్లు కూడా తయారు చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈ రాజకీయ నాయకులకు ఇవేమీ కనిపించవు. వీళ్ళు ఎప్పుడు కూడా ఇండియాని నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలతో పోల్చి చూస్తారు. కానీ వాస్తవంగా మనకి ఈ దేశాలు అసలు పోటీనే కాదు. ఈ రాజకీయ నాయకులను నమ్మే ప్రజలు కూడా అసలు వాస్తవం ఏంటో తెలుసుకున్న పరిస్థితులు లేరు. ఏ రాజకీయ నాయకుడైనా దేశం తర్వాతనే. కానీ వీళ్ళ అధికార దాహం కోసం దేశం ఏమైపోయినా పర్లేదన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళు. వీడియోలో యాంకర్ అక్కడున్న యువతని జనరేషన్ ఉద్యమాలు రావాలని మీరు కోరుకుంటున్నారా అని అడిగితే అక్కడ ఉన్న యువత అంతా కూడా నో అని చెప్పడంతో కేటీఆర్ గారు తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. Do the people here agree that we could have something like this happening in India? Well, you never know. Come on Gen Z, let's be heard. कितने लोगों को लगता है यहाँ पे होगा Gen Z नेपाल जैसा? How many people think नहीं होगा? Well, let's see. The night is still young, let's see. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించి అప్పులు పాలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దేశంలో జనరేషన్ జెడ్ ఉద్యమాలు రావాలని కోరుకుంటున్నారంటే మరి ఈయనకి, రాహుల్ గాంధీకి పెద్ద తేడా ఏం కనిపించడం లేదు. అందుకే ఈ చదువుకున్న వారసత్వ రాజకీయ నాయకులని ఎంత దూరం పెడితే రాష్ట్రానికి, దేశానికి అంత మంచిది.